ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిన సీఎం ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన వన్ జన్పథ్కు వెళ్లి బస చేస్తారు. రేపు ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు జలవనరుల శాఖ మంత్రి న్యాయ శాఖ మంత్రితో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన గురించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. చెప్పండి కళ, చంద్రబాబు ఢిల్లీ షెడ్యూల్ ఏంటి? దుర్గా, దాదాపు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అర్ధరాత్రి 1 గంటకు ఢిల్లీకి చేరుకున్నారు. దాదాపు యూరోప్ పర్యటన నిమిత్తము బయలుదేరడం జరిగింది దాదాపు 4 రోజుల క్రితము. బట్ ఈ రోజు అర్ధరాత్రి ఇక్కడికి ఢిల్లీకి చేరుకున్నారు. అంటే ముఖ్యమైనటువంటి సమావేశాలు ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా రేపు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా రేపు ఉదయం మనకు జలశక్తి శాఖ మంత్రి తో సమావేశం అవుతున్నారు. తర్వాత రేపు మధ్యాహ్నము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా సమావేశం అవుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే రేపు కీలకమైనటువంటి సమావేశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధికరమైనటువంటి అంశాలపై ఈ సమావేశాలకు ముఖ్య అజెండాగా అని చెప్పవచ్చు. దాదాపు ఈ సమావేశాల్లో మనకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రేపు శ్రమశక్తి భవన్లో రేపు ఉదయం 10:30 గంటలకు సమావేశం కానున్నారు. దాదాపు ఏదైతే మనకు గత పర్యటనలో భాగంగా ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంయుక్తంగా కలిసినటువంటి ఈ కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో బడ్జెట్లో దాదాపు అంటే పోలవరానికి సంబంధించినటువంటి 1200 కోట్ల రూపాయలను కేటాయించడంతో వారికి ధన్యవాదాలు తెలిపే నిమిత్తంగా అప్పుడు సమావేశమయ్యారు. అయితే అందులో భాగంగా ముఖ్యంగా అప్పుడు సమావేశంలో కీలకంగా కుడి ఎడమ కాలువకు సంబంధించినటువంటి దాదాపు 1700 కోట్ల రూపాయలను అభివృద్ధి కొరకు కేటాయించాలన్నట్లుగా సమావేశంలో కీలకంగా చర్చించారు. దానికి అప్డేట్స్గా మాత్రము రేపు మరొక సమావేశం జరుగుతుందన్నది మాత్రము చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా రేపు మధ్యాహ్నము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో సమావేశం అవుతున్నట్లు తెలుస్తుంది. బట్ ఈ సమావేశం మాత్రము చాలా కీలకం. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ చీఫ్ లిక్కర్కి సంబంధించినటువంటి చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా ఈ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో ఇక్కడ మనకు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ దాన్ని ప్రస్తావించడము, తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా కార్యాలయానికి పిలుచుకొని దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నటువంటిది కూడా మనం చూసాం. దానికి అప్డేట్గా ఇప్పుడు మాత్రము ఈ సమావేశం ఏదైతే రేపు జరిగేటటువంటి ఏదైతే సమావేశం ఉందో దీనికి సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఈ సమావేశంలో ప్రధాన అంశంగా మాత్రము ఈ సమావేశం జరుగుతుందన్నది మాత్రము సమాచారం అందుతుంది. ఆ తర్వాత మనకు ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశం అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. మనకు సమయం ఎన్ని గంటలకన్నది మాత్రము సమాచారం అందడానికి కొంత సమయం పడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ ప్రధానితో జరిగేటటువంటి భేటీ మాత్రము ఖచ్చితంగా అమరావతి ఏదైతే మనకు రేపు మే 2వ తేదీన ప్రధానమంత్రి రానున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే అమరావతికి ఇక్కడికి పలువురు ఎంపీలతో కానీ తర్వాత అందరితో కలిసి రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించే నిమిత్తం మాత్రమే ఈ సమావేశం ఉంటుంది అన్నది మాత్రమే ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా రేపు ఎందుకంటే అమరావతికి ఆహ్వాన మేరకు మాత్రమే ఈ భేటీ ఉందన్నటువంటిది తెలుస్తోంది. అయితే మరొకటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మాత్రం ఇంకా మనకి అప్డేట్ రావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశము, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశము రేపంతా
గట్టిగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది దుర్గా. రైట్, థ్యాంక్ యూ కళ.